ఈ రోజు వీడియోలో NSTI లో జాబ్ వచ్చిన వాళ్ళతో మాట్లాడిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ రోజు వచ్చేసి FFSCకి వచ్చాము. ఆల్రెడీ మన ఛానల్లో ఆల్రెడీ చూసి చాలా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాచ్ 3 months కి ఒకసారి అంటే మనకు కాన్వకేషన్ జరుగుతుంటుంది. ఈ రోజు కాన్వకేషన్ డే అన్నమాట. పిల్లలతో కూడా మాట్లాడిద్దాం. వీళ్ళు ట్రైబల్ పీపుల్ అన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడించేది ప్లస్ లోపల ఒక్కసారి చూద్దాము. ఇంటర్వ్యూస్ జరుగుతున్నవి, ఒక్కసారి చూద్దాం. చూడండి, మీరు చాలా కమెంట్స్ పెట్టారు కదా, జాబ్ వచ్చిన వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి, మేము కొంచెం మోటివేట్ అవుతామని చెప్పేసి. ఇప్పుడైతే ఇంటర్వ్యూస్ జరుగుతున్నవండి, హాల్లో అందరూ ఉన్నారు. సో ఇది ఇంటర్వ్యూస్ జరుగుతున్నవి. చూడండి, కొంచెం లోగా మాట్లాడుతున్నా ఎందుకంటే పాప ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి పిల్లలకు కాబట్టి. ఇది 3 months కి ఒకసారి కోర్స్ ఉంటుంది. అంటే మన ఛానల్ ఇది వరకు చూడని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. చూసి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కి జరుగుతుంది. ఇప్పుడు మనం బయట ట్రైబల్ పీపుల్ అన్నమాట, కొత్తగూడెం నుండి వచ్చారు. సో వాళ్ళతో నేను మాట్లాడిస్తాను. చూడండి, ఇదైతే క్లాస్ రూమ్. ఒక్కసారి ఇది డిజిటల్ బోర్డు ఉంది చూడండి. ఓకే అండి, ఇందాక నేను ఇంటర్వ్యూస్ చూపించాను కదా. ఇప్పుడైతే ఈ పిల్లలతోని అంటే కొత్తగూడెం నుండి వచ్చారు. ఈ పిల్లలు నేర్చుకొని ఇప్పుడు ఈ రోజు సర్టిఫికెట్ తీసుకుంటున్నారు అనమాట. మాట్లాడిద్దాం పిల్లలతోని. హలో, ఎక్కడ నుండి వచ్చారు మీరు? కొత్తగూడెం నుండి వచ్చారు కదా. సో ఎవరు మాట్లాడతారమ్మా ఫస్ట్? మీరు ఇది 3 months కోర్స్ అయిపోయింది, ఈరోజు సర్టిఫికెట్ తీసుకుంటుంటారు కదా. సో మీ గురించి డీటెయిల్ గా చెప్పండి. నా పేరు వచ్చేసి జంపన్న. నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. నేను వ్యవసాయం చేస్తుంది, డిగ్రీ అయిపోయింది కానీ వ్యవసాయం చేస్తుంది. అయితే ఈ స్కిల్ గురించి మాకు సార్ చెప్పడం అనేది జరిగింది. అయితే ఒకసారి వెళ్ళండి కలెక్టరేట్ లో, అక్కడ స్కిల్ గురించి చెప్పారు. ఏ సార్ చెప్పారు మీకు? అంటే మా ఊర్లో ఉండే సార్ వసంత్ సార్ అని, ఆయన ద్వారా కలెక్టరేట్ లో వెళ్ళాము. సంతోష్ సారు ఇక మాకు టెస్ట్ పెట్టారు, దాంట్లో పాస్ అయ్యాము. నేను ఏమనుకున్నానంటే ఇక మామూలు స్కిల్ ఇక ఊర్లో కూడా మామూలు చేయొచ్చు పని అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చేసరికి కంపెనీలలో ఎలా ఉండాలి, బేసిక్స్ అవన్నీ మొత్తం నేర్పించారు. స్కిల్ గురించి కానీ ఇప్పుడు ప్యానల్ సబ్మిషన్స్ ఉన్నాయి, ప్యానల్స్ గురించి, ఎడ్జ్ బెండింగ్, మల్టీ బోరింగ్ వాటి గురించి క్లియర్ గా నేర్పించారు. కానీ మీరైతే ముందు ఇదివరకు డిగ్రీ మాత్రమే చేశారు. ఓన్లీ డిగ్రీ ఏంటి? బీకామా, బీకామ్ కంప్యూటర్స్ చేసిన తర్వాత ఇందులోకి వస్తే అంటే వీళ్ళకి అవేర్నెస్ ఇచ్చారనమాట. వచ్చి ఇందులో ఈ సర్టిఫికెట్ తీసుకుంటే మనకు డైరెక్ట్ ఇప్పుడు ప్లేస్మెంట్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీకు డైరెక్ట్ జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెంట్ తో మీరు చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 months తర్వాత మీకు తెలిసిపోయింది. ఎంత నాలెడ్జ్ వచ్చింది? అంటే సొంతంగా మనం బిజినెస్ పెట్టుకోవచ్చు అనే కాన్ఫిడెంట్ వచ్చింది అనమాట. అంటే వీళ్ళకి 3 months లోనే ఇంత కాన్ఫిడెంట్ ఇచ్చారంటే ఎంత బాగా నేర్పిస్తున్నారు. అంటే మన ఛానల్లో ఇదివరకు ఆల్రెడీ ఇది పోస్ట్ అప్లోడ్ చేసి ఉన్నాము, దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. లేదు అని అనుకుంటే ఇప్పుడు చూడండి, ఈ వీడియో చూడండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇది వచ్చేసి ఇంకా అంటే మీ గురించి ఇక్కడ ఎక్స్పీరియన్స్, ఫుడ్ మీకు ఏమనిపిస్తుంది అది చెప్పండి. ఫుడ్ అనేది బాగానే ఉంది. ఫుడ్ హాస్టల్లో బాగానే ఉంటుంది. సరే, ఒక్కసారి డీటెయిల్ గా మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ ఎంత డబ్బులు పే చేశారు చెప్పండి. మాకనేది మొత్తం కలెక్టర్ సారే పే చేశారు. కంపెనీ కూడా హాస్టల్ నుంచి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అభిమన్యు ఇంటీరియర్స్. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి అఫ్కోర్స్ ట్రైబల్ పీపుల్ అని చెప్తున్నాను, ప్రాబ్లం లేదు కదమ్మా. ఈ ట్రైబల్ పీపుల్ అన్నమాట, వాళ్ళ దాంట్లో అవేర్నెస్ వచ్చి నేర్చుకుంటున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వెంటనే జాబ్ లో జాయిన్ అయిపోతారు. లేదు అంటే ప్రైవేట్ కూడా పెట్టుకోవచ్చు, ప్లస్ లోన్ ప్రొవిజన్ కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు డీటెయిల్ గా కనుక్కోండి, మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇందులోకి వచ్చి జాయిన్ అవ్వండి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు వచ్చేసి ఇంకో అబ్బాయితో మాట్లాడిద్దాం. అంటే వీళ్ళంతా కొత్తగూడెం నుండి వచ్చిన వాళ్ళ పిల్లలు. సో ఈ అబ్బాయి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత స్కిల్ గెయిన్ చేశాడు అనేది మనం తెలుసుకుందాం. హాయ్ అమ్మా. మీరు కూడా కొత్తగూడెం కదా? కొత్తగూడెం. నా పేరు వచ్చి కొత్తగూడెం నుంచి వచ్చాను.
సో నేను ఇక్కడ అర్జున్ మ్యామ్. ఓకే. నేను ఇక్కడ వెయిటింగ్ న్యూస్ లో మన కలెక్టర్ చేస్తారు, వెయిటింగ్ న్యూస్ లో ఇచ్చారు అనమాట. సో దాన్ని చూసి నేను కలెక్టర్ వచ్చాను. అందులో అంటే సెలక్షన్ ఎగ్జామ్ పెట్టారు, అందులో 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఓహో, ఎగ్జామ్ పెడితే మీరు క్వాలిఫై అయ్యారు. మీరేంటి స్టడీ, మీరేం చేశారు? డిగ్రీ అయిపోయింది. ఓహో, డిగ్రీ అయిపోయింది. అక్కడెక్కడ కొత్తగూడెంలో చేశారు. కొత్తగూడెంలో చేసిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు ఒక టెస్ట్ పెట్టారు, ఆ టెస్ట్ లో క్వాలిఫై అయిపోయి సెలెక్ట్ అయ్యారు ఇందులో, అంతేనా? ఓకే. ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది? అంటే ఈ ఫ్యాకల్టీ సంతోష్ గారు ఎలా చెప్పారు, ఇవన్నీ చెప్పండి ఒకసారి. దీని గురించి తెలియాలి కదా బయట పిల్లలకి. సో మ్యామ్, నేను ఇంతకు ముందు కార్పెంటర్ అంటే ఊర్లో చూసేటోని మామూలుగా, అంటే వర్క్ ఎక్కువ ఉంటది, వెయిట్ ఎక్కువ పెట్టుకోవాలి, ఇట్లాంటిది. సో ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత మనకి మల్టీపర్పస్ గా, అంటే ఏ మిషన్ అయినా ఆపరేట్ చేసుకోవచ్చు. అట్లనే అంత ఈజీగా, అంటే ఇప్పుడు మనకు వచ్చి ఊర్లో మాన్యువల్ గా చేసుకోవాలి, ఇక్కడ అట్లా కాదు. ఇంకా డిజిటల్ తో అన్నమాట మనం చేసేది. మనం ఏం పెద్ద ఫోర్స్ పెట్టాల్సిన అవసరం లేదు, అందులో సాఫ్ట్వేర్ క్యూర్ అయి ఉంటుంది, అలా ఈజీగా చేయగలుగుతాం ప్రతి ఒక్కటి. సో నేర్చుకున్నారు, మీకు నాలెడ్జ్ వచ్చింది, దానిపైన వచ్చింది. మీరు ఏమైనా ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా? ఏమైనా చేశారా, అంటే ప్రాక్టికల్ కోసం చేశారా? ఓహో, వీళ్ళు చేసినవి అనమాట, పిల్లలు చేసినవి చూడండి. అంటే వీళ్ళంతా పిల్లలు అంతా హ్యాపీగా ఇంత మంచి డిజైన్ చేశారు. ఓకే. మనకు ఓన్లీ తయారు చేయాలంటే ఇక స్టార్టింగ్ తెలియదు మాకు, కట్లీస్ట్ రాసుకోవాలని, దానికంటూ ఒక డిజైనింగ్ చేయాలి. అట్లా మనకి ఇక ఈ అబ్బాయి అన్నమాట, కొత్తగూడెం నుండి వచ్చిన అబ్బాయి అర్జున్ అన్నమాట ఇప్పుడు చేసింది ఇది ప్రాక్టికల్ అని చెప్పొచ్చు. అంటే అసలు కార్పెంటరీ తెలియని వాళ్ళకి, అంటే కార్పెంటరీ అనొద్దేమో, ఇది FFSC. సో దీంట్లోకి వచ్చిన వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత మంచి షేప్ తో ఈ డిజైన్ తయారు చేశారనమాట. చూడండి ఎంత బాగుంది. ఈ మేక్ ఓవర్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా చేశారు పిల్లలు. ఫస్ట్ టైం అయినా, అంటే ఒక 3 months లో ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశారు కదా. సో ఇప్పుడు అర్జున్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మ్యామ్, దీనికంటూ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షీట్ తీసుకోవాలి. షీట్ తీసుకుని దానికి మనకి స్కోప్ ఆఫ్ వర్క్ చేసుకోవాలి, దాని బోర్డ్ ఆఫ్ ఆప్టిమైజేషన్. అంటే ఒక షీట్ తీసుకుంటే దాంట్లో ఎంతవరకు కట్ అవుతుంది, మనం తక్కువలో ఎంతవరకు కట్ చేసుకోవాలి, ఇంకా షీట్ ఎంత మిగిలిపోవాలి చూసుకోవాలి. దీనికి సైడ్ మనకి ప్యానల్స్ అని కట్ చేసుకున్నాం. కట్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ సైడ్ మంచిగా, అంటే పాడవకుండా ఉండటం కోసం మీకు ఎడ్జ్ బిల్డింగ్ అని చేస్తారు. సో దానికి ఆ ఎడ్జ్ బిల్డింగ్ ఎంత పడుతుంది ఇట్లా చూసుకుని, ఇక స్క్రూస్ అని, మినిఫిక్స్ అని ఇట్లా చూసుకుని దీన్ని తయారు చేస్తాం. అంటే ఒకసారి మీరు చెప్పండి, ఈ 3 months లో ఇంత నాలెడ్జ్ వచ్చింది నాకు. అంటే ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలంటే దానికంటూ స్కోప్ ఆఫ్ వర్క్ మ్యామ్. దిస్ ఇస్ స్కోప్ ఆఫ్ వర్క్ డిజైనింగ్. ఓకే, ఇది చూపించండి. వీళ్ళు ప్రాక్టికల్ అన్నమాట. అంటే మనము ల్యాబ్ కి వెళ్ళిందంటే ఫస్ట్ రికార్డ్ కూడా రాయాల్సి ఉంటుంది కదా. సో నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నా అనమాట. ఇది రాసుకొని వీళ్ళు ఇలా ప్రాక్టికల్ గా చేశారనమాట, చేసి చూపించారు. అసలు ఈ వుడ్ వర్క్ అనేది ఎవరికి తెలియని వాళ్ళకి కూడా ఇంత బాగా చేసి చూపిస్తున్నారు. వచ్చేసి బిల్ ఆఫ్ మెటీరియల్. ఓకే, అంటే మనకి షీట్ ఏం పడుతుంది, ఎడ్జ్ బిల్డింగ్ ఎంత చేసుకోవాలి, దానికి మినిఫిక్స్ ఏంటి, ఇట్లా డాగ్స్ ఏం పెట్టుకోవాలని చెప్పేసి ఇది బిల్ ఆఫ్ మెటీరియల్స్. ఇది వచ్చేసి కట్ లిస్ట్ అన్నమాట. అంటే ఒక షీట్ తీసుకుంటే విత్ ఎడ్జ్ బెండింగ్, వితౌట్ ఎడ్జ్ బెండింగ్, అంటే మనకి ఎడ్జ్ బెండింగ్ వేస్తే ఎంత కట్ అవుతుంది, ఎడ్జ్ బెండింగ్ వేయకుండా ఉంటే ఎంత కట్ అవుతుంది, ఇక్కడ కట్ లిస్ట్ అని తయారు చేయాలి. ఇంకోటి ఇది వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఆప్టిమైజేషన్. అంటే ఒక షీట్ తీసుకుంటే దానికి మనం తక్కువ రఫ్ కట్, అంటే కట్ కాకుండా ఎంతవరకు మనం తగ్గించుకోగలుగుతాం, వేస్ట్ కాకుండా చూస్తాం అనేది తెలుసుకోవడం కోసం బోర్డ్ ఆఫ్ ఆప్టిమైజేషన్. ఇది ప్రాజెక్ట్ అన్నమాట. మీరు ఒక్కసారి మీరు చెప్పండి, ఈ 3 months లో ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశాను, ఒకసారి మీరు చెప్పండి. హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంతకు ముందు అయితే నాకు బేసిక్స్ అని ఏం తెలియదు. అట్లాంటి సాయికి నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్కటి గెయిన్ చేసుకోగలం. సొంతంగా ఇంట్లో ఇల్లు కూడా మనం చేయగలుగుతాం అనే నమ్మకం, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. 3 months లో వచ్చేసింది. అంటే ఒక్కసారి చూడండి. అంటే ఇది వరకు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, ఇంకా తెలియని వాళ్ళు ఇప్పుడు వచ్చేసి వీళ్ళు కొత్తగూడెం నుండి వచ్చారనమాట. సో ఈ పీపుల్ లకు అవేర్నెస్ వచ్చింది. ప్లస్ వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికి చెప్పి ఇంకా వేరే వాళ్ళని కూడా తీసుకొస్తారనమాట. ఇది ఇంకెవరైనా మాట్లాడతారమ్మా, మీరు మాట్లాడతారా? ఓకే అండి, ఇంకో అబ్బాయితో మాట్లాడిద్దాం మనం ఇప్పుడు. అంటే వీళ్ళు కొత్తగూడెం నుంచి మారుమూల ప్రాంతం నుండి వచ్చారు కాబట్టి స్పెషల్లీ ప్రతి ఒక్క పర్సన్ తో నేను ఇంట్రొడ్యూస్ చేపిస్తున్నాను అనమాట. వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వరకు ఉన్నదానికంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత గెయిన్ చేశారు,
ఈజీగా తెలిసిపోతుంది. ఎక్కడ నుండి వచ్చారమ్మా మీరు? మాది బెనర్పాల గ్రామం అండి, కన్నూడ మండలం, బదల కొత్తగూడెం నుంచి వచ్చాను. నేను 10th కంప్లీట్ అయింది, ఇంటర్ ITI చేస్తున్నాను. ఓ, ఎక్కడ? కొత్తగూడెంలో. కొత్తగూడెంలో ITI చేస్తున్నాను. ITI ఏం సబ్జెక్ట్ చేస్తున్నారు? ఎలక్ట్రీషియన్ చేస్తున్నారు. ఓకే, 10th తర్వాత ITI చేస్తున్నారు. ITI చేసిన తర్వాత నీకు ఎవరు చెప్పారమ్మా ఇందులోకి రావాలని చెప్పేసి? మాకెళ్ళి బోరా సురేష్ అని ఎంపీటీసీ గారు ఉంటారు, ఆయన ద్వారా నేను వచ్చాను. ఆయన ద్వారా కలెక్టర్ గారు ఇట్లా ఉంది, ఇట్లా జరుగుతుంది అని చెప్పి కలెక్టర్ గారు అక్కడ మీటింగ్ పెడితే అక్కడ వెళ్ళాము. కలెక్టర్ గారు మీటింగ్ పెడితే అక్కడ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు సంతోష్ సార్ వచ్చారు. సంతోష్ సార్ వచ్చిన తర్వాత మా దగ్గర రండి, ఇట్లా ట్రైనింగ్ ఉంటది 3 months, నేర్చుకోండి, మీకు ఫ్యూచర్ ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీ ఇల్లులో కూడా ఏమైనా అవసరం పడితే మనం చేసుకోవచ్చు, సెల్ఫ్ గా చేసుకోవచ్చు, మీరు మళ్ళీ ఇంకోళ్ళకి ఇన్స్పిరేషన్ గా మారొచ్చు అని చెప్పారు. అక్కడ మళ్ళీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత పాస్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాము. చాలా కష్టపడ్డాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది, ఎలా అనిపించింది? ఇక్కడ వచ్చిన తర్వాత మేము అసలు ఫస్ట్ వచ్చినా మేము ఏం చేయలేము, మాకు ఇది రాదు అనుకున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత మేము చేయగలం, ఇది మాకు కాన్ఫిడెంట్ గా ఉంది. ఇట్లా చాలా బాగా అంటే ఇక్కడున్న ఇప్పుడు అప్పుడు సంతోష్ గారు చెప్తారు. సో వాళ్ళు చెప్పే విధానం అంత పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పేసి ఈ అబ్బాయి చెప్తున్నాడు. 10th తర్వాత ITI చేసి వచ్చారు కాబట్టి ఇంత నాలెడ్జ్ వచ్చింది. ఏమైనా చేసావమ్మా ప్రాక్టికల్? ఏమైనా నువ్వు చేసావా? నువ్వు చేసి చూపించు. ఓకే, అదేనా చేసింది? అదేంటి చెప్పు. అంటే మనం కబోర్డ్ డెకరేషన్, ఇంటీరియర్ డెకరేషన్. ఇంటీరియర్ లో ఇది ఒక డిజైన్ అన్నమాట చేసింది. నాలెడ్జ్ వచ్చింది, సర్టిఫికెట్ తీసుకుంటున్నావు. ఇప్పుడు ఇన్ కేస్ ప్లేస్మెంట్స్ లో అటెండ్ అవుతే జాబ్ వచ్చేస్తుంది. లేదు మళ్ళీ మనకు ఆల్టరేషన్ ఇంకొకటి కూడా ఉంది కదా, మనం ఓన్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే అండి, అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చేసి అబ్బాయి కూడా కొత్తగూడెం నుంచి వచ్చారనమాట. సో ఈ అబ్బాయి ఎక్స్పీరియన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. చెప్పమ్మా, ఎక్కడ నుండి వచ్చావు? కొత్తగూడెం నుంచి వచ్చాము. ఓకే, అక్కడ విలేజ్ ఏంటి మీ విలేజ్? చంద్రగూడ మండలం, బెండలపాడు గ్రామం. ఓకే, నా పేరు వచ్చేసి వెంకటేష్. ఓకే, 10th కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చదవలేకపోయా. ఓకే, ఆ విధంగా ఇంట్లో కొంచెం పనులు ఏం లేవు, ఖాళీగా ఉంటే మా విలేజ్ పెద్దవారు ఇలా కలెక్టర్ ద్వారా ఇట్లా స్కిల్ ఇండియా నుంచి స్కిల్ నేర్చుకోవచ్చు అనేసరికి ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడికి వచ్చి చూస్తే అదే అంతా ఉండదు అనుకున్నాం. ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడ నుండి వచ్చే ముందు ఏమైనా టెస్ట్ రాసావని? అక్కడ మన ట్రైనింగ్ సార్ సంతోష్ సార్ వచ్చి టెస్ట్ పెట్టారు, పాస్ అయిపోయా. ఇక్కడికి వచ్చేసరికి అంత ఏముండవు అని చూసుకుంటే అన్ని అప్డేట్ మిషన్స్ ఉన్నాయి, చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సార్ అలా నేర్పించారు. అసలు చేయలేక అనుకున్నా, వచ్చి చూస్తే అసలు నాకు అర్థం కాలే ఇలా చేస్తున్నాను. ఇంత కాన్ఫిడెంట్ వచ్చింది అనమాట. ఇది అన్నమాట అబ్బాయి చేసింది. ఏం పేరు అన్నావమ్మా? వెంకటేష్ మ్యామ్ నా పేరు. దీని పేరు వచ్చేసి బుక్ ర్యాక్. అంటే మనం టీవీస్ దగ్గర టేబుల్స్ మామూలుగా డిజైన్స్ పెట్టుకోవడానికి, బుక్స్ పెట్టి ఫ్లవర్స్ గానీ పెట్టుకోవడానికి ఓపెన్ స్టోరేజ్ బాక్స్. ఓకే, ఇంతగానం చేసా. అంటే అంటే అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత చేస్తా అని చెప్పేసి, అంతే కదా? చాలా బాగా చేశావు అబ్బాయి. చూడండి, అసలు 10th తర్వాత స్టడీ ఆపేశాడు అనమాట. సో ఆపేసిన తర్వాత ఈ స్కిల్ అనేది నేర్చుకొని ఇంత కాన్ఫిడెంట్ వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అసలు ఇది ఇక్కడికి రాకముందు అబ్బాయి అసలు అమ్మ నేను ఏం చేస్తాను అనే ఒక ఇది ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత కాన్ఫిడెంట్ తో మాట్లాడుతున్నాడు చూడండి. కొత్తగూడెం దగ్గర విలేజ్ అనమాట, విలేజ్ నుంచి వచ్చిన పీపుల్ అనమాట. ఇంత నాలెడ్జ్ వచ్చింది, ఇది అనమాట. ఓకే అండి, ఇంకొక అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి కూడా కొత్తగూడెమే కదా మీరు? ఇప్పుడు మనం మాట్లాడించేదంతా కొత్తగూడెం పిల్లలే మాట్లాడిస్తున్నా అనమాట. సో అమ్మాయిలు కూడా ఉన్నారు, అమ్మాయిలతో కూడా మాట్లాడిద్దాము. చెప్పమ్మా, ఎక్కడ నుండి వచ్చావు? అంటే మీరు కొత్తగూడెంలో ఒక విలేజ్ ఉంటుంది కదా, ఆ విలేజ్ పేరు కరెక్ట్ గా చెప్పి నీ క్వాలిఫికేషన్ అవి చెప్పమ్మా. అది వచ్చి దుమ్మగూడెం మండలం, ఉజ్జప్ప గ్రామం. దుమ్మగూడెం మండలం, ఉజ్జప్ప గ్రామం. ఎడ్యుకేషన్ వచ్చి 10th అయిపోయి 6th ఇయర్ అవుతుంది. ఓహో, 10th అయిపోయిన తర్వాత ఇంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో ఏమైనా చేశారా మీరు? వ్యవసాయం చేస్తుండే. ఓహో, వ్యవసాయం చేస్తుండే. ఓ నైస్. అంటే నేను ఇక్కడ రావడం కారణం ముందు ఏపీ కోర్ సంస్థ నుంచి వాళ్ళ ద్వారా నేను
ఐటీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను మేడం. ఇక్కడ మీటింగ్ అడిగేసరికి టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ నేను పాస్ అయ్యి సెలెక్ట్ చేశాను. దానికి వచ్చి స్టార్టింగ్ లో ఫస్ట్ 5,000 ఒక్కొక్కరికి పేమెంట్ ఉంటుంది అనేసరికి దాంట్లో మొత్తం మన కలెక్టర్ సార్ నేను పే చేస్తాను, మీరు వెళ్ళమని చెప్పారు. ఇక్కడికి వచ్చి మంచిగా స్కిల్స్ నేర్చుకున్నాను. అదే అనమాట. యాక్చువల్ గా అయితే మామూలుగా ఇందులో జాయిన్ అవ్వాలంటే మనం మినిమం ఫీ కొంత పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ పిల్లల కోసము కలెక్టర్ గారే పే చేసి ఇందులో జాయిన్ చేశారనమాట. ఈ రోజు 3 months కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు వీళ్ళకి సర్టిఫికెట్ డే అన్న కాన్వకేషన్ ఉంటుంది కదా, సో ఆ డే అనమాట ఈ రోజు. ఈ పిల్లల ఎక్స్పీరియన్స్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ అబ్బాయి వచ్చేసి 10th అయిపోయి ఒక 15-16 years అవుతుంది. అన్ని రోజులు వ్యవసాయం చేశారు. అంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి టెస్ట్ పెట్టి వీళ్ళని క్వాలిఫై అయిపోయిన తర్వాత వచ్చి ఈ 3 months లో వీళ్ళకి ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశారు. చూపించమ్మా, ఇది ఏం చేసింది చూపించు. ఇది వచ్చి వాల్నట్ వాల్ స్టాండర్స్ అంటే గోడకి చేస్తారు, ఫిట్ చేస్తారు. ఇది ఓన్ గా చేసినాడు, ఇండివిజువల్ గా చేశాను. ఇది వచ్చి గ్రూప్ గా చేసినాడు ఇద్దరు. ఇది అన్నమాట ఈ అబ్బాయి చేసింది. అసలు అంటే 10th తర్వాత ఇంత నాలెడ్జ్ వస్తుందని అసలు నువ్వు అనుకోలేదు కదమ్మా? అనుకోలేదు. చాలా హ్యాపీ కదా. ట్రైనింగ్ బాగుంటుంది కదా, ట్రైనింగ్ కూడా బాగుంటుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి సంతోష్ సార్ గురించి అని. ప్రశాంత్ సార్ తెలుసు, రానన్ను కూడా మంచిగా నేర్పిస్తారు. ప్రస్తుతం సార్ కూడా మంచిగా అడుగుతారు, ఎలా నడుస్తుంది వర్క్ నేర్చుకుంటున్నారు అనేసి ప్రతిసారి అడుగుతుంటారు. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు, హాస్టల్లో ఎలా ఉంటున్నారు, దాని గురించి కొంచెం డీటెయిల్ చెప్పండి. హాస్టల్లో కూడా ఫుడ్ బాగుంటది, వాళ్ళని బాగా చూసుకుంటారు, ఏం ప్రాబ్లం ఉండదు. బయటకు వెళ్ళాలంటే చెప్పేసి వెళ్తే మళ్ళీ భోజనం రెడీ ఉంటుంది, టైంకి టైం ఉంటుంది. టైం టు టైం ఉంటవి. ప్లస్ లంచ్ అయితే మనకి ఎలాగో ఇస్తారు కదా, సో లంచ్ వీళ్ళు తినేస్తారు అక్కడ. ఇక మిగతాది వీళ్ళకు కలెక్టర్ గారే ప్రొవైడ్ చేశారు కాబట్టి వీళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వీళ్ళు పిల్లలు నేర్చుకున్నారు. అది ఈ రోజు స్పెషల్ అనమాట. ఈ FFSC లో మెయిన్ దీని గురించే మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాము. ఇందాక నేను చూపించాను కదా, ఈ ప్లేస్మెంట్స్ కూడా జరుగుతున్నవి. ఇప్పుడు చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. OJT అనేసి 1 week మేడం, OJT అభిమన్యు కంపెనీ లిమిటెడ్ అని వెళ్ళి మేడం. ఆ కంపెనీలో మా వారం రోజులు మేము అక్కడ కంపెనీలో మిషన్ ఉంటుంది, మిషన్ గురించి అబ్జర్వేషన్ చేసి వర్క్ బాగా నచ్చింది మేడం. ఆ సార్ మమ్మల్ని, ఆ కంపెనీ వాళ్ళు మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసేసారు. అంటే ఇంటర్వ్యూ లేకుండా మమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఇప్పుడైతే కాన్ఫిడెంట్ వచ్చింది, బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. గుడ్. ఇంత నేర్చుకున్నావు, ఇది చేసావంటే ఫుల్ గా వచ్చేసినట్టు అని. ఒక దగ్గర ఒక 3 months 4 months జాబ్ చేసావనుకో ఫుల్ సెటిల్డ్. వాళ్ళు అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత నీకు మంచి కొంత సాలరీ ఇస్తూ నీకు నేర్పిస్తారు కాబట్టి సెటిల్ అయిపోతావు. హ్యాపీ కదా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఈ అబ్బాయి వచ్చి కూడా మన కొత్తగూడెం నుండి కదా, ఇది కొత్తగూడెం నుండి వచ్చిన అబ్బాయే. సో ఈ అబ్బాయితో కూడా మాట్లాడిద్దాం. హాయ్ అమ్మా. బాగున్నా. ఎలా అనిపిస్తుంది, ఏంటిది క్వాలిఫికేషన్ చెప్పండి. నా పేరు వచ్చేసి రామకృష్ణ మేడం, మా దుమ్మగూడెం మండలం, మా గ్రామం వచ్చేసి బుజ్జిగుప్ప మేడం. మమ్మల్ని ఎఫికోర్ సంస్థ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు. మొదటిగా ఈ ఎఫికోర్ సంస్థ నుంచి మమ్మల్ని వాళ్ళు కండక్ట్ చేసి మళ్ళీ కలెక్టరేట్ పంపి కలెక్టర్ గారి ద్వారా మాకు కౌన్సిల్ చేసి అక్కడ మళ్ళీ సెలక్షన్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది మేడం. అలా మమ్మల్ని సెలెక్ట్ చేసి ఇలా పంపించారు. ఈ స్కిల్ ఇండియాలో వచ్చేసాక మేము నేర్చుకున్నటువంటిది మల్టీపర్పస్ అసిస్టెంట్, ఫర్నిచర్ ప్రొడక్షన్ ఇన్స్టాలేషన్, ఇవి మేము నేర్చుకున్నాం మేడం. అందులో వచ్చేసి క్వాలిఫికేషన్ డిగ్రీ మేడం. డిగ్రీలోని BA మేడం, BA జనరల్. అది చేసిన తర్వాత వాళ్ళు పంపించారు ఇక్కడికి. ఆ టెస్ట్ అలాంటిది ఏమీ లేకుండా డైరెక్ట్ పంపించారు. అంతకు ముందు ఏమో మేడం మామూలుగా ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నప్పుడు ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకున్నాం మేడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా. ఇక్కడ వచ్చాక మేడం ఈ ఫర్నిచర్ సెక్టర్ లో నాకు బెటర్ గా అనిపించింది మేడం. ఈ మనం కూడా చేసుకోవచ్చు. మనకి వర్క్ ఎక్కడన్నా బయట కల్పిస్తే వాళ్ళ కాడ చేయొచ్చు, కంపెనీలో చేయవచ్చు.
అనేది నాకు అనిపించింది మేడం. ఒక నమ్మకం వచ్చింది, నమ్మకం అనేది వచ్చింది. అదే విధంగా నేను నేర్చుకున్నటువంటి పని మా యొక్క గ్రామాల్లో యువత ఉంటారు కదా మేడం, వాళ్ళకి కూడా ఈ స్కిల్ మంచిగా ఉంటది అని వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా ఈ స్కిల్ నేర్చుకుంటామంటే వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది మేడం నా తరఫు నుండి అయితే. అది అన్నమాట. ఇప్పుడు వీళ్ళే నేర్చుకోకుండా వీళ్ళ దగ్గర అంటే ట్రైబల్ పీపుల్ ఇంకా ఉంటారు కదా, సో వాళ్ళని కూడా తీసుకొస్తా అని చెప్తున్నారు. అంటే అందరికి అవేర్నెస్ వస్తుంది అనమాట. అందుకే ఈ రోజు మన వీడియో అన్నమాట. తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఏముందో చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? నేను ఇక్కడ గవర్నమెంట్ సిటీ కాలేజ్ మేడం, ఇక్కడ చదువుతున్నాను. ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనల్ చదువుతున్నాను. అక్కడ నుంచి ఇక్కడ మేడం అనవలసిన మేడం నాకు రిఫర్ చేసి ఇక్కడ వచ్చి స్కిల్ నేర్చుకుంటాను మేడం. డిగ్రీలో ఏ సబ్జెక్ట్ చేస్తున్నారు మీరు? బీబీఏ మేడం. ఇప్పుడు బీబీఏ చేసిన తర్వాత కూడా ఇందులో FFSC లో చెయ్యాలనే థాట్ వచ్చింది చూడు అబ్బాయికి, ఫుల్ సెటిల్ అయిపోతాడు. సో చెప్పండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో నేను ఫ్యూచర్ ఎలా ఉంటుందని డిజైన్ చేసుకున్నాను. దాని పర్పస్ అదే విధంగా వెళ్తుందని ఊహించుకున్నాను ఫ్యూచర్ గిట్లా. సార్ గిట్లా మాకున్న ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు గిట్లా చాలా కోఆపరేట్ చేస్తూ ప్రతి ఒక్క విషయాన్ని ఇంటీరియర్ డిజైనింగ్ లో ఎటువంటి స్కిల్స్ ఉంటాయి, ప్రతి ఒక్క స్కిల్ మాకు క్షుణ్ణంగా నేర్పిస్తున్నారు. సార్ వచ్చేసి సంతోష్ సార్ దగ్గర మాకు ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే అనవలసిన మేడం మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ సార్ వచ్చేసి ఒక ఇంటీరియర్ డిజైనింగ్ లో క్లయింట్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, క్లయింట్ తో ఏ విధంగా మాట్లాడాలి, అతని ఒక క్లయింట్ ని ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఎలా అని చెప్పేసి నేర్పించారు. అదే విధంగా ఒక సైట్ ఉందంటే సైట్ ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటది, మాస్టర్ బెడ్రూమ్ ఉంటది, ఏ మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలని చెప్పేసి సార్ చాలా డీటెయిల్ చెప్పారు. మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, స్కేల్స్ ఎలా ఉంటాయి, ఫీట్స్, వాటి మెజర్మెంట్స్ ఏ విధంగా మనం మెజర్ తీసుకోవాలి, వాటి గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఒక సైట్ ని డిజైనింగ్ ఎలా చేసుకోవాలి, ఒక డిజైనింగ్ ప్రొడక్ట్ ఇచ్చారంటే ఆ ప్రొడక్ట్ కు మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, డిజైన్ చేసుకుని దాని లోపల చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి, చిన్న తేడా వచ్చినా ఆ డిజైనింగ్ మొత్తం ఫెయిల్ అవుతుంది. ఆ విధంగా కాకుండా సార్ మాకు ఏ చిన్న చిన్న విషయాలు ఇట్లా చాలా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అదే విధంగా ఆ డిజైనింగ్ లో కావాల్సినటువంటి కట్ లిస్ట్ ఉంటుంది మాకు. కట్ లిస్ట్ కానీ, స్కోప్ ఆఫ్ వర్క్ కానీ, బిల్ ఆఫ్ మెటీరియల్, బోర్డు, ఒక ప్లైవుడ్ ఉందంటే ప్లైవుడ్ లో వేస్టేజ్ కాకుండా ఇటువంటి చిన్న చిన్న పార్ట్స్ అన్ని కలిపి డిజైన్ కావడానికి వేస్టేజ్ కాకుండా మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి వాటిని, ఆ విధంగా అన్ని సార్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విధంగా కటింగ్ వచ్చేసి మాకు మల్టీపర్పస్ మిషన్స్ ఉంటాయి మేడం. ఇక్కడ ఆ బయట వచ్చేసి ఒక్కొక్క మిషన్ వినిపిస్తారంటే సార్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మల్టీపర్పస్ మిషన్స్, ఆ కటింగ్ సపరేట్ మిషన్, ప్యానల్స్ మిషన్ ఉంటుంది. అదే విధంగా ఎడ్జ్ బైండింగ్ ఏ ప్రొడక్ట్ కు ఎంత ఎడ్జ్ బైండింగ్ వేయాలి, తర్వాత మల్టీ బోరింగ్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యానల్స్. ఇప్పుడు మేడం ఈ ప్రొడక్ట్ ఉందంటే దీనికి టాప్ ప్యానల్, బాటమ్ ప్యానల్, సైడ్ ప్యానల్స్ ఉంటాయి. ఏ ప్యానల్ కి ఏ విధంగా మనం డ్రిల్లింగ్ చేసుకోవాలి, తర్వాత ఆ డ్రిల్లింగ్స్ లాక్ ఫిక్సింగ్ ఉంటుంది, స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది, ఆ ప్లాస్టిక్ గడ్డ సపోర్ట్ ఉంటుంది. అటువంటి అన్నిటిపై ఏ విధంగా మనం డ్రిల్లింగ్ చేసుకోవాలి, ఎంత మెజర్మెంట్ లో వేసుకోవాలి అని చెప్పేసి సార్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విధంగా మేము ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ చేస్తాము, అవి ఇక్కడ ఉన్నాయి మేడం. ఇక్కడ ఈవినింగ్ చేసిన ప్రాజెక్ట్స్ ఇవి. ఇంకా అలాగే సారు ఒక ప్రాజెక్ట్ తయారైన తర్వాత మన కంపెనీలో వచ్చేసి తన ప్యాకేజింగ్, డిస్పాచ్ ఉంటుంది, తన డెమో చేసుకోవడం కానీ, ఇన్స్టాలేషన్ చేసుకోవడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టర్స్ ఉంటాయి. వాటన్నిటిని సార్ మాకు ఈ ఒక ఫీల్డ్ కాదు, మీరు మల్టీపర్పస్ అసిస్టెంట్ బయట వాళ్ళతో పోల్చుకుంటే మీరు మొత్తం ఇప్పుడు ఆల్రౌండర్ లెక్క అని చెప్పేసి మాకు ప్రోత్సహించి చేయించడం జరిగింది. ఇవన్నీ మేము చేసిన ప్రాజెక్ట్స్ మేడం ఇక్కడ ఉన్నాయి. అదే ఇప్పుడు అంటే ఈ అబ్బాయి మాట్లాడదాన్ని బట్టితే ఎంత బాగా క్లియర్ గా మాట్లాడారు కదా. సో ఇప్పుడు ఏంటంటే అసలు అబ్బాయి చేసేది బీబీఏ కదా, అది చేసిన తర్వాత ఇందులోకి వచ్చి జాయిన్ అయ్యాడు చూడండి, చాలా బాగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇంకొకటి ఏంటంటే పిన్ టు పిన్ నేర్చుకున్నాడు అబ్బాయి, ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి బాగా అర్థం అవుతుంది. ప్లస్ వీళ్ళు చేసిన ల్యాబ్ ఇవన్నమాట, ఇవన్నీ తయారు చేశారు వీళ్ళే. ఇవన్నీ చూస్తుంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఇందులో వచ్చి వాళ్ళ ఈ అబ్బాయికి అది కూడా బీబీఏ కూడా ప్లస్ అవుతుంది. ప్లస్ ఇందులో జాబ్ లో జాయిన్ అవ్వచ్చు, ప్రైవేట్ గా పెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ కొత్తగా వచ్చినప్పుడు ఇందులో ఈ సబ్జెక్ట్ అస్సలు తెలియదు కదా నీకు, ఈ వచ్చినప్పుడు నేను కొత్తగా ఏమి అనిపించలేదా? చాలా కొత్తగా అనిపించింది, నేర్చుకోగలుగుతానా అనే వచ్చిన థాట్ ఉన్నది. ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్ బట్టి అంత ఈజీగా నేర్చుకో, అంటే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అంత బాగున్నారు అని చెప్తున్నారు. ఇది అన్నమాట. ఈ రోజు వీడియోలో ఈ పిల్లలు చేసింది ఒక్కసారి చూపించండి, ఎన్ని చేశారు చూడండి. అంటే వేస్టేజ్ పీసెస్ ఉంటాయి కదా, సో ఈ వేస్టేజ్ పీసెస్ కూడా ఇంత బాగా రీమోల్డ్ చేసేసి ఇంత బాగా డెకరేషన్ చేసి పిల్లలు పెట్టారనమాట. ఇవి కూడా మనం సేల్ కి పెట్టేస్తాము ఎప్పుడు అనేది సార్ కి తెలుస్తుంది, ప్రశాంత్ సార్ కి. ఇది అన్నమాట ఈ రోజు వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో రాయండి.
థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఓకే అండి, ఇప్పటి వరకు మనము కొత్తగూడెం నుండి వచ్చిన ఆ ట్రైబల్ పీపుల్ దగ్గర మనం ఇంటర్వ్యూ చేశాము. వాళ్ళ హ్యాపీనెస్ చెప్పారని నేను చెప్తాను. ఇప్పుడు వచ్చి ఈ అమ్మాయి వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి క్లియర్ గా తెలుసుకుందాం. హాయ్ అమ్మా. హాయ్ మేడం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మల్కాజిగిరి మేడం, హైదరాబాద్. ఏ సబ్జెక్ట్ అంటే ఏం క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత? ఇంటర్ అయిపోయిన తర్వాత వచ్చాను. ఇద్దరు ఇంటర్ అయిపోయిన తర్వాత వచ్చారు. ఓకే, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడిద్దాం. మీరు ఇక్కడికి రావాలని ఎలా తెలిసింది మీకు? మేడం, నాకు తెలిసిన మేడం చెప్పిండే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయి, చాలా బాగా, అంటే చెప్పడం కూడా చాలా బాగా చెప్తున్నారు, నేర్చుకోవడం కూడా చాలా, గర్ల్స్ చేయలేము అనుకున్న వాళ్ళు కూడా చాలా బాగా చేయొచ్చు, అందరికి ఆపర్చునిటీస్ ఉంది. ఓకే, ఎంత మీరు డబ్బులు ఎంత పే చేశారు? ఇక్కడ మన హాస్టల్లో ఉన్నారా అది చెప్పండి. మేమైతే లోకల్ నుంచే వస్తున్నాము, కావాలంటే హాస్టల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ ఎంత పే చేశారు ఇందులో జాయిన్ అవ్వడానికి? 5,000 మేడం. ఓకే, 5,000 పే చేశారు. ఎందుకు అంటే ఈ అమ్మాయి వాళ్ళు ఇక్కడ నుండి వచ్చారు. సో రెగ్యులర్ గా మనం ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా మినిమం అన్నమాట అది 5,000 రూపీస్ పే చేస్తే మనకు 3 months కోర్స్ నేర్పించేసి సర్టిఫికెట్ ఇచ్చేసి ప్లేస్మెంట్ కూడా కల్పిస్తారు. ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూస్ కూడా చూపించాం కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్ అయిపోయింది. ఇంటర్ ఏ సబ్జెక్ట్? బైపీసీ. సో ఇక్కడ ఈ 3 months లో ఎంత ఏమనిపించింది, ఎట్లా నాలెడ్జ్ వచ్చింది? అంటే ఫస్ట్ చూడంగానే నేను చేయగలుగుతానా అనిపించింది, ఇప్పుడైతే నాకు నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది చేస్తాను అని. ఇక్కడికి వచ్చి నేను అన్ని ప్యానెల్స్ ఎట్లా ఆపరేట్ చేయాలి, మిషన్స్ ఎట్లా ఆపరేట్ చేయాలని నేర్చుకున్నాం. ఇప్పుడు అయ్యో ఎందుకులే ఇంజనీరింగ్ ఇవన్నీ ఎందుకు, హ్యాపీగా జాయిన్ అనే కాన్ఫిడెంట్ వచ్చింది కదా. ఇప్పుడు 3 months అయిపోయింది, ఈ రోజు కాన్వకేషన్ డే. సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ లో అటెండ్ అయ్యావా? ఏం క్వశ్చన్స్ అడిగారు, ఏం సెలెక్ట్ అయ్యావా, ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యావు? నాకు వచ్చేసి కోంపల్లి BWS నుంచి ఒకటి వచ్చింది, ఇంకా గండి మైసమ్మలో ఒకటి. ఏం కంపెనీ అది, ఏం కంపెనీ అన్నమాట? BWS. ఓహో, BWAS అన్నమాట. కొంపల్లిలో ఉంది. సో అక్కడ నుండి వచ్చింది అమ్మాయికి ఆఫర్ వచ్చింది అనమాట. సో ఎప్పుడు జాయిన్ అవ్వాలి అనేది చెప్పారా? చెప్పినారు. ఎంత ఎంత ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఏం స్టైఫండ్ లాగిస్తారా, ఎలా ఇస్తారా అది ఎక్స్ప్లెయిన్ చేయండి. స్టైఫండ్ అంటే ఇప్పుడు జాబ్ ఆఫర్ వచ్చింది, జాయిన్ అయితే మంత్లీ సాలరీ 15,000. ఇప్పుడు మనము ఏది చేసినా స్టార్టింగ్ కొత్తగా పిల్లల్ని జాయిన్ చేసుకోవాలంటే స్టార్టింగ్ ఒక 8,000 9,000 అలా 10,000 ఇస్తారు. ఇప్పుడు FFSC లో జాయిన్ అయిన పిల్లలకు 3 months కోర్స్ తర్వాత ఇలా డైరెక్ట్ 15,000 అన్నమాట సాలరీ. చూడండి ఎంత హ్యాపీగా 3 months లో కంప్లీట్ చేయొచ్చు. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఏజ్ లిమిట్ లేదు, క్వాలిఫికేషన్ అవసరం లేదు, మినిమం 7th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఆ అమ్మాయితో మాట్లాడిద్దాం. మాట్లాడు. మీరు? నా పేరు నాగలక్ష్మి అండి. నేను ఇక్కడ మల్టీపర్పస్ అసిస్టెంట్ ఫర్నిచర్ ప్రొడక్షన్ లో ప్యానెల్స్, ఎడ్జ్ బెండింగ్, మల్టీ బోరింగ్ నేర్చుకున్నాను. ఇక్కడ నేను చేయలేను, ఫస్ట్ వచ్చినప్పుడు నేను చేస్తాను అనుకునేది. ఏం చదివారు మీరు? ఇంటర్ అయిపోయింది. ఓహో, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది, నేను చేయగలుగుతానా అని అనిపించేది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత నేను చేస్తాను అనే కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు ప్లేస్మెంట్ లో అటెండ్ అయ్యారా? అటెండ్ అయ్యాను మ్యామ్. నాకు లాంగ్ అన్నారు, కొంపల్లికి ఇచ్చాను, ఇంకొకటి గండి మైసమ్మ. మీరు ఉండేది ఎక్కడ? నేను మల్కాజ్గిరిలో ఉంటాను. ఓహో, మల్కాజ్గిరి నుంచి అమ్మాయి రావాలంటే మ్యారేజ్. ఓకే, ఈ అమ్మాయి 3 children కూడా ఉన్నారు, అందుకనే దానికనే. ఓహో, 3 పిల్లలా? ఇప్పుడు ఈ అమ్మాయి కంప్లీట్ చేసిందండి. 3 months కోర్స్ కంప్లీట్ అయిపోయింది. మల్కాజిగిరి నుంచి వచ్చింది. ఈ అమ్మాయికి వచ్చేసి ఇప్పుడు మనకు కొంపల్లిలో ప్లస్ ఇంకో చోట గండి మైసమ్మ దగ్గర జాబ్ వచ్చింది అనమాట. కాకపోతే ఈ అమ్మాయి మ్యారీడ్ ప్లస్ పిల్లలు 3 ఉన్నారు. సో ఈ 3 ఉన్నారు, వాళ్ళని చూసుకోవడం అంత లాంగ్ చేయడం కష్టం కాబట్టి ఈ అమ్మాయి డ్రాప్ అయిపోయింది. ఈ అమ్మాయికి కూడా జాబ్ వచ్చింది. స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 15,000 అనమాట. ఇది ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ మ్యామ్.